శాసనమండలి సమావేశాల్లో లైవ్లో చూద్దాం. చాలా కసిగా పనిచేసుకుంటూ, ఎందుకంటే గతంలో వాళ్ళు సకల జనుల సమ్మెలో పనిచేసినారు కాబట్టి కింది స్థాయి కార్మికులు కావచ్చు, పైన ఉన్నటువంటి అధికారులు కావచ్చు, చాలా కసిగా పనిచేయాలన్నటువంటి ఒకదైతే కనిపిస్తూ ఉంది అధ్యక్ష. కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో పీయూసీలో నేను మెంబర్గా ఉండి మేము ఆర్టీసీకి సంబంధించినటువంటి ఐబీఎస్ కావచ్చు, జేబీఎస్కి సంబంధించినటువంటి దగ్గరికి వెళ్తే అక్కడ మేము ఒకటి రెండు సలహాలు ఇస్తే వెంటనే ఒక నెల తిరగక ముందుకే సరిచేసి ప్రయాణికులకు సరైనటువంటి సౌకర్యాలు కల్పించారు అధ్యక్ష. దాంట్లో భాగంగానే నేను అడిగినటువంటి ప్రశ్న కారణం ఏంటంటే ఆర్టీసీ రోజు రోజుకి కూరుకుపోతున్నటువంటి సందర్భంలో మీకు తెలియంది కాదు, ఈ మధ్యకాలంలో జిహెచ్ఎంసీ నుంచి వెళ్ళి దాదాపు 200-300 కోట్ల రూపాయలు కూడా ఇచ్చినట్టుగా ఉన్నారు. కాబట్టి ఆర్టీసీనే బలోపేతం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ బహుశా కర్ణాటక అనుకుంటాను, కర్ణాటకలో ఖాళీ స్థలాల్లో సినిమా థియేటర్లు, తర్వాత బిజినెస్ సెంటర్లు ఇవన్నీ కూడా ఆ కర్ణాటక రాష్ట్రంలో కడతా ఉన్నారు. అయితే అక్కడ కూడా ఒకసారి వెళ్ళొద్దాం అనేటువంటిది మేము కమిటీ ద్వారా అనుకుని ఉంటుంది. అయితే నా సలహా ఏమిటంటే దీంట్లో పాత యాడ్ ఏజెన్సీలు కావచ్చు, గతంలో దాదాపు 20-25 సంవత్సరాలుగా ఆర్టీసీలో కూరుకుపోయినటువంటి వాళ్ళకి మొత్తం మీద ఆర్టీసీ మీద మేము బ్రతుకుతామనేటువంటి ప్రైవేట్ ఏజెన్సీలు చాలా ఉన్నాయి. ఆ ఏజెన్సీల పట్ల కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. అది మా దృష్టికి కూడా వచ్చింది. ఒకటి, ఎందుకంటే మా గౌరవ శాసనసభ్యుడు ఎవరైతే ఆ కమిటీలో ఉన్నారో వారే అన్నారు, మీరు తీసుకుంటున్నటువంటి ఇంపార్టెంట్ అధ్యక్ష, ఇది ప్రభుత్వానికి లాభం అయ్యేటువంటిది. ఇది మా దృష్టికి వచ్చింది, ఒకసారి వారి దృష్టికి చెప్తే బాగుంటుంది అనేది నా ప్రయత్నం అంతే. అయితే ఒకవేళ 25% ఇవాళ మీరు కలెక్ట్ చేస్తున్నారు, సరిగ్గా మీరే నిర్వహించినట్లయితే 100% అమౌంట్ వచ్చి ఇంకా ఏది యాడ్ ఏజెన్సీలు కావచ్చు, మిగతాది కావచ్చు. రెండో విషయం ఏంటంటే ఇవాళ ఖాళీ స్థలాలు, ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ జిల్లాలో చిట్యాల కావచ్చు, అదేవిధంగా చౌటుప్పలు కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఈ ఖాళీ స్థలాలు మిగిలి ఉన్నాయి కానీ అది వాడట్లేదు, ముళ్ళ చెట్లు పెరిగి ఉన్నాయి. ఇటువంటి స్థలాలు బహుశా మీరు పేర్కొన్నట్టుగా పెద్ద ఎత్తున ఉంటాయి. బిజినెస్ సెంటర్లకు మనం నిర్వహిద్దామా, లేదు మనము అంటే ప్రభుత్వం నిర్వహిద్దామా, లేదు ఎవరికైనా లీజుకి ఇచ్చి తద్వారా డబ్బులు ఏమన్నా వస్తుంది, అది నామినల్గా ఇవ్వకుండా అది బిజినెస్గా, ప్యూర్లీ బిజినెస్గా మీరు చేసినట్లయితే అది ఆర్టీసీని పైకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ వైపుగా మీరు ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భూపతి రెడ్డి గారు 1 minute. మంత్రి గారు 1 నిమిషం. థ్యాంక్ యూ అధ్యక్ష. సోదర సభ్యుడు కర్ణ ప్రభాకర్ గారు చెప్పినట్టు చాలా వాల్యుబుల్ ల్యాండ్స్ ఉన్నాయి అధ్యక్ష ఈ ఆర్టీసీకి. మా దగ్గర కూడా ఇప్పుడు డిచ్పల్లి, ఇందల్వాయిలో చాలా హైవే మీద ఉంటుంది అధ్యక్ష. అది ట్రాన్సిట్ బస్సెస్, నెంబర్ ఆఫ్ బస్సెస్ ఎక్కువ ఉంటాయి, ట్రాఫిక్ కూడా బాగుంటుంది. అయితే అక్కడ ఏమవుతుందంటే ఈ ఖాళీ ప్లేస్లలో లోకల్ అథారిటీస్ ఎవరైతే ఈ ఆఫీసర్లు ఉంటారో వాళ్ళు అది నాట్ యూటిలైజ్డ్ ల్యాండ్ కాబట్టి దాంట్లో ఏంటంటే ఈ మక్కకంకులు అమ్మే వాళ్ళను, లేదంటే ఇంకా పండ్ల అమ్మే వాళ్ళను వాళ్ళు ఇల్లీగల్గా వాళ్ళు ఆక్యుపై చేసుకొని వాళ్ళ ద్వారా వీళ్ళు కమిషన్ తీసుకొని అక్కడ అన్ని దుకాణాలు పెట్టిస్తున్నారు అధ్యక్ష. దాంతో అక్కడ హైజీన్ మెయింటైన్ అయితే లేదు, పందులు అవి అన్నీ తిరుగుతూ ఉన్నాయి. సో ఆ ల్యాండ్ను ప్రాపర్గా యూజ్ చేసుకొని అట్లీస్ట్ గవర్నమెంట్ నుండి ఆక్షన్ పెట్టి కొన్ని షాప్స్ అక్కడ పెట్టియడము, లేదంటే పక్కా బిల్డింగ్ కట్టించేసన్న అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ లాంటిది బిల్డప్ చేస్తే బాగుంటుంది. దానివల్ల ఆర్టీసీ రెవెన్యూ వస్తుంది, తర్వాత లొకాలిటీ కూడా బాగా మెయింటైన్ అవుతుంది అని, అంటే పందులు లాంటివి, కుక్కలు లాంటివి తిరగకుండా కొంచెం క్లీన్నెస్ కూడా మెయింటైన్ అవుతుందని చెప్పి నేను మీ ద్వారా మంత్రి గారిని అడుగుతాను. సుధాకర్ రెడ్డి గారు. అధ్యక్ష, సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో రాజీవ్ రహదారి మీద మేడం, ఆ గ్రామంలో చాలా రోజుల నుంచి బస్ స్టాండ్కు ఏర్పాటు చేసినటువంటి ఒక భవనం ఉన్నది. అదంతా నిరుపయోగంగా ఉంటుంది అధ్యక్ష. కాబట్టి దానిని ఏ రకంగా వినియోగించుకునేటువంటి అవకాశం ఉన్నది. దానిని ఏమన్నా పెట్రోల్ బంక్ కానీ ఇతర వ్యాపార కేంద్రాలకు కానీ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నదా మీ ద్వారా?